మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మైనారిటీ పాఠశాల మరియు కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ నేపథ్యంలో శుక్రవారం రజా మసీదు, జామా మసీదు పరిసరాల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు సమావేశం నిర్వహించి ముస్లిం తల్లిదండ్రులను కలిసి విద్యా సంస్థ ప్రత్యేకతలను వివరించారు. ఈ సందర్భంగా మైనారిటీ పాఠశాల, కళాశాలలో నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందజేస్తున్నామని, విద్యార్థులకు ఉచితంగా డ్రెస్సులు, నోట్బుక్స్, పుస్తకాలు, కాస్మెటిక్ కిట్లు, షూస్, బ్యాగులు, బెడ్షీట్లు, బ్లాంకెట్లు, కార్పెట్లు, ప్లేట్లు, గ్లాసులు అందిస్తున్నామని తెలిపారు. రంజాన్ మాసంలో ఇఫ్తార్, సహరీ, నమాజ్ మరియు ప్రత్యేక ప్రార్థనలతో పాటు అరబీ భాష బోధన కూడా జరుగుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇంటర్ విద్యార్థులకు ఎంసెట్, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందిస్తున్నామని వెల్లడించారు. ఈ విద్యా సంస్థలో చదివిన పలువురు విద్యార్థులు నీట్లో అర్హత సాధించి ఎంబీబీఎస్ సీట్లు పొందినట్లు తెలిపారు. ఈ అమూల్యమైన అవకాశాన్ని వినియోగించుకొని మైనారిటీ తల్లిదండ్రులు, ముఖ్యంగా ఆడపిల్లలను బెల్లంపల్లి మైనారిటీ పాఠశాల, కళాశాలలో చేర్పించాలని ప్రిన్సిపల్ ఎండి నీలు విజ్ఞప్తి చేశారు. బెల్లంపల్లి మైనారిటీ పాఠశాల నుండి, కళాశాల నుండి వచ్చాము టీచర్స్ని. మాకు రేపటి వరకు ఆన్లైన్ మైనారిటీ పిల్లల కోసమని 28 ఫిబ్రవరి వరకు లాస్ట్ డేట్ ఉందండి. అందరూ మైనారిటీ పిల్లలు ఆన్లైన్ చేసుకోవాలి. 5th క్లాస్ నుండి ఇంటర్ వరకు ఫ్రీ. అక్కడ మొత్తం నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారమైన భోజనంతో పిల్లలకి అన్ని వసతులతోటి కూడుకున్న చదువు చెప్పిస్తారు. బుక్స్, బట్టలు, యూనిఫామ్స్, బ్యాగ్, బెడ్షీట్స్, గ్లాస్, అన్ని కాస్మెటిక్స్ నుండి అన్నీ వస్తాయి. మళ్ళీ వాళ్ళకి కావాల్సిన రంజాన్ టైంలో రోజా, అంటే ఇఫ్తార్, షహరీ, అరబీ మేడం వచ్చి అరబీ నేర్పిస్తారు, ఖురాన్ ఉంటుంది, నమాజ్ చేపిస్తారు. అది ఇంగ్లీష్ మీడియంలోనే మొత్తం సిలబస్ ఉంటుంది. ఇంటర్ వరకు ఫ్రీ అండి. అందరూ ఉర్దూ ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది, సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది. పిల్లలకి ఎవరికి ఏదైనా కూడా తీసుకోవచ్చు. పాఠశాల మరియు కళాశాల నుంచి క్యాన్వాసింగ్ కోసం ఇక్కడ రజా మసీద్ కాడికి వచ్చామండి. రేపు 28వ తారీఖుకి లాస్ట్ డేట్ అడ్మిషన్స్ కోసం చేయడం జరుగుతుంది. 5th క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఫ్రీ అడ్మిషన్స్. నాణ్యమైన వసతులతో పాటు నాణ్యమైన విద్య కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది. ఎంసెట్ క్లాసెస్, నీట్ క్లాసెస్, స్పోర్ట్స్ కోసం కూడా మేము పిల్లల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. సిఓఈ కాలేజెస్ కూడా ఉన్నాయి అక్కడ. బయట ప్రైవేట్ సంస్థలతో పాటు ఇక్కడ ఏది తక్కువ లేదు. కాబట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ని అందరూ ఎస్పెషల్గా మైనారిటీస్ యూజ్ చేసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. పోయిన సంవత్సరం వరకు ఇంటర్ కళాశాలలు మాత్రమే ఉండేవి. ఇప్పటి నుంచి డిగ్రీ కాలేజెస్ కూడా అప్గ్రేడ్ అయినవి ఈ సంవత్సరం నుంచి. ఇంటర్ తర్వాత మైనారిటీ డిగ్రీ కాలేజెస్ కూడా పై చదువులకు చదివించడానికి సౌకర్యాలు కలవు.